ఉంటుందంట అంటే ఒక పెద్ద ప్రమాదానికి గురైనప్పుడు గుండె ఆగిపోతుంది. అమ్మో ఏంటిది అని ఫట్ మన ముందు నుంచి లారీ ఏదో ఫాస్ట్కి వెళ్ళిపోయి మనం సడన్ బ్రేక్ కొట్టి అరే కొంచెం మనం రెగ్యులర్ స్పీడ్లో వెళ్తే అయిపోవాళ్ళం అనుకున్న టైంలో ఒక్కసారి అలా ఉండిపోయి తర్వాత దాన్ని జోకులు వేస్తాం. అది నేను చెప్పొచ్చు పాయింట్. అంటే హ్యూమన్ మెంటాలిటీ, జోకులు వేస్తాం. అలాగే నాని గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్కి వాళ్ళందరూ నవ్వుకుంటున్నాం, కానీ ఎంత పెద్ద సూసైడల్ పాయింట్ అండి అది. ఆనెస్ట్గా చెప్తున్నాను. దాన్ని ఈజీగా తీసిపారేసి నాన్నగారు జడ్జ్మెంట్ వాట్ ఎవర్ అవన్నీ నిజమే కావచ్చు, కానీ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి పారాషూట్ లేకుండా దూకేసి ఏదో నన్ను కాపాడుతుందిలే అనుకోవటం అన్నది ఏదైతే ఉందో అది కేవలం లక్ ఫ్యాక్టర్ కొంత ఉన్నా కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మాత్రం అతని కాన్ఫిడెన్స్ అది ఈస్ బీన్ ప్రూవింగ్ ఇట్ విత్ ఎవ్రీ ఫిల్మ్. ఐ సీన్ హిమ్ గ్రోయింగ్. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అతని గ్రోత్ చూస్తున్న కొద్దీ వాళ్ళు ఎలా అయిపోయిందంటే ఆయన ఒక స్టార్ అయ్యారు అనుకుంటున్నాం. ఈజ్ అ స్టార్ మేకర్ టుడే. వావ్ వావ్. కోర్టు సినిమా గురించి నేను చెప్పట్లేదండి. కోర్టు సినిమా ఇంకెవరు చూడలేదు, ఎవరు ఇంకా వెళ్తున్నారో చూడబోతున్నారు కాదంట్లే. కానీ ఆ సినిమాని ఇంపాసిబుల్, ఎంతో టేస్ట్, ఎంతో అవగాహన, ఎంతో అభిరుచి, ఎంతో గట్స్ ఉంటే తప్ప అలాంటి సినిమా ఎవరు తీయలేరు. అందుకు ఆయన అంటే నాకు ఇష్టం, అందుకు ఆయన అంటే రెస్పెక్ట్. వండర్ఫుల్. అలాగే ఇందాక నేను చెప్తున్న పాయింట్ ప్రకారం డైలాగులు ఉండి బాగా బ్రైట్గా లౌడర్గా కనిపించే క్యారెక్టర్స్కి ఎటు పేరు వచ్చేస్తాయి, కానీ సైలెంట్గా ఉండి అలా మన కిరణ్ అన్న ఒక యాక్టరు ఇలాగ చాలామంది ఉన్నారు. అది ఇదిగో ఫోన్, అందుకే ఈ సంస్కారం నేర్పింది మా జగదీష్. ఇదే డౌట్ రావట్లేదు. ఎంత రాసుకుని స్క్రిప్ట్ వేస్ట్ అయిపోయింది. దీప్తి గారు ఇందాక మైక్ పెట్టుకుని నేను ఆ రోజు మాట్లాడలేకపోయినా ఈరోజు మాట్లాడుతానన్న టక్మని నాకు ఒక ఐడియా వచ్చింది. ఈలోపు ఆయన మా లిరిక్ రైటర్ పక్కన కూర్చొని, సార్ మీ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నాను సార్, ఎందుకు మీరు చాలా మంచి ఫిలాసఫీ బాబాయ్, నేనే ప్రిపేర్ అవ్వలేదు. అప్పుడు తీసుకొని రాయడం మొదలుపెట్టా, ఏ పాయింట్ మిస్ అవ్వకూడదని చెప్పి. వాళ్ళు కొంచెం మాట్లాడతా 40 minutes ముందు 20 minutes తక్కువే. సో అందరూ చుట్టూ తిరిగి నా మీద పడ్డారంటే వాట్ యూ డన్ ఇస్ పర్ఫెక్ట్గా సూపర్ ఎక్సలెంట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఈ బిహేవియర్ అంతటి కారణం స్ఫూర్తి జగదీషే. సో వెరీ గుడ్. దాదాపు ఏం మిస్ అవ్వలేదు, అన్నీ చెప్పేశాను. బాగుంది, మెమరీ బాగానే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. లవ్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ టైం.